వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. డేంజర్ జోన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కనీసం 5 మంత్రులు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారట. ఎమ్మెల్యేలు మంత్రులు ఏంటి డేంజర్ జోన్లో ఉండడం ఏంటి అంటారా? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ప్రజల్లో వాళ్ళకు ఆదరణ ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఏంటి అనే విషయాల మీద సొంతంగా ఒక సర్వే చేయించారట. ఈ సర్వేలో 26 మంది శాసనసభ్యుల పనితీరు అస్సలు బాగాలేదట. మంత్రుల పనితీరు కూడా అంతంత మాత్రమే ఉందట. కనీసం 5 మంత్రులు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్గా క్లాస్ పీకినట్టు కూడా సమాచారం అందుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా, అధికారిక వర్గాలుగా ఏమి చెప్పకున్నా, మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ ఈ సర్వే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శాసనసభ్యుల్లో గుబులు రేపుతోంది. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ్యుల పనితీరుపై తన సొంత సంస్థ ద్వారా సర్వే చేయించారట. దీంట్లో ఎమ్మెల్యేలకు ఆయన కలరింగ్ కూడా ఇచ్చారట. కలరింగ్ అంటే బాగా పనిచేస్తున్న వాళ్లకు గ్రీన్, ఓకే అనుకున్న ఎమ్మెల్యేలకు ఆరెంజ్, బాగా పనిచేయని వారికి ఎల్లో కలర్, అస్సలు బాగా పనిచేయట్లేదు వాళ్ళపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని నిర్ధారణ అయితే మాత్రం రెడ్ కలర్ వేశారట. ఈ రెడ్ కలర్లోనే, ఈ రెడ్ జోన్లోనే 26 మంది శాసనసభ్యులు, వీరిలో 5 మంత్రులున్నారట. తన 2.5 పరిపాలనలో తమ శాసనసభ్యుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు అన్న విషయం మీద రేవంత్ రెడ్డి ఈ సర్వే చేయించారట. ఈ సర్వేలో ఫలితాలు బాగా రాని వారికి ఇప్పటికే ఫుల్గా క్లాస్ పడిందట. ఇలా అయితే కుదరదు, పనితీరు మార్చుకోవాల్సిందే అని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశారట. ఏమాత్రం పనితీరు బాగాలేని శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదంటూ ఆయన ఖరాఖండిగా చెప్పేశారట. తమ నియోజకవర్గాల్లో ఉండరు, ఎంతసేపు హైదరాబాద్లో ఉంటారు, సొంత పనులు చేసుకుంటారు, మొత్తానికి ప్రజలను వదిలేసి సొంత పనులకే పరిమితమయ్యారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్లకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఈ సర్వే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇంతకీ ఆ 26 మంది ఎవరు? ఆ 5 మంత్రులు ఎవరు? మంత్రులకేమైనా ఉద్వాసన జరుగుతుందా? ఆ 26 మందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇది హాట్ టాపిక్గా మారిపోయింది.